నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైసీపీ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం. వృద్ధి రేటు లేక ఏపీ 7 లక్షల కోట్ల మేర నష్టపోయిందన్న సీఎం. ప్రజలే ఫస్ట్ విధానంలో ప్రతి ఉద్యోగి పనిచేయాలన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని అధికారులకు ఆదేశం. అందరికీ ఇళ్లు పథకంపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల. పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇళ్లు నిర్మించాలని ఉత్తర్వులు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో కొనసాగించాలని స్పష్టీకరణ. బీసీల నాయకత్వానికి టీడీపీ పునాదులు వేసిందన్న రామ్మోహన్. పంచాయతీ నుంచి పార్లమెంటు మెట్లు ఎక్కే స్థాయికి చేర్చిందని వెల్లడి. ఉత్తరాఖండ్లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి. దురాచారాలను రూపుమాపే చట్టబద్ద ఆయుధమన్న ధామి. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. త్రివేణి సంగమంలో అమిత్ షా పుణ్యస్నానం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని తాము చెప్పిన మాటలు వాస్తవమని నీతి ఆయోగ్ నివేదికతో స్పష్టమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్గా మారిందన్నారు. కేంద్రం సహకారంతో మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు శ్రమిస్తున్నామన్న ఆయన 15% కన్నా అధిక వృద్ధి సాధిస్తే తప్ప కోలుకోలేమని స్పష్టం చేశారు. అలా అని అధైర్యపడబోమన్న సీఎం కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తెలిపారు. 2022-23 ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదికను సీఎం చంద్రబాబు స్వాగతించారు. స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025 నివేదికపై సచివాలయంలో ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని వివరించారు. తాము పదే ప్రస్తావించిన అంశాలని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందన్న సీఎం చంద్రబాబు ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో డెట్ సస్టైనబిలిటీ సున్నాకి పడిపోయిందన్నారు. గత 5 ఏళ్లలో తెచ్చిన అప్పులను ఏం చేశారో తెలియట్లేదన్న సీఎం అధిక వడ్డీకి అప్పులు, మూలధన వ్యయం లేకపోగా పన్నులు పెంచడం, ఇతర అంశాల వల్ల ఊబిలో కూరుకుపోయామన్నారు. 2022-23లో 7,244 కోట్లే మూలధన వ్యయంపై ఖర్చు చేశారన్న సీఎం గత 5 ఏళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ లో మన రాష్ట్రానిది 18వ ర్యాంక్ అన్న సీఎం గతంలో తమ ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటు లేక రాష్ట్రం 7 లక్షల కోట్ల మేర నష్టపోయిందన్నారు. తలసరి ఆదాయంలోనూ పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం. అప్పట్లో ఇప్పుడు వచ్చే కొందికి ఇళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే 10.32కి వచ్చారు. 4.82 పెరిగింది ఆల్ ఇండియా షేర్. ఇక్కడ 9.88, 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్. ఇప్పుడు వచ్చే 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైన ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరిగి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్ లో పడేవాళ్ళం కాదు. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ఈ ప్రభుత్వం వచ్చిన దాని వల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే 15% కన్నా అధిక వృద్ధి రేటు సాధించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో 15+ గ్రోత్ ఉంటే తప్ప మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి. ప్రజలకు యాస్పిరేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉండం. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గ్యారప్ చేస్తున్నాం. అందుకే 12.94 గ్రో అయ్యాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% పైన గ్రో కావాలి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళకి కూడా చెప్తున్నా. దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అదే సమయంలో అప్పుల రీషెడ్యూల్ వల్ల రాష్ట్రంపై కనీసం 2,000 కోట్ల మేర భారం తగ్గే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి ఆ దిశగా కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు.
మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు FRBM లో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ గానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ గానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ గానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లయబిలిటీస్ అన్ని కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది. రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు. అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు. బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు. దాని మీద కూడా క్రెడిట్ వర్తీనెస్ పోతుంది. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్ వెళ్తున్నాం. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళా ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ ఇది మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో మాట్లాడి అన్ని బ్యాంక్స్ తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న సీఎం ఒక్కో ఇబ్బందిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలోనే ఇప్పటి వరకు 6,33,568 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న చంద్రబాబు, తద్వారా 4,10,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. సంక్షేమ పథకాల్ని సైతం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గాడిన పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతోందన్న సీఎం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మేము అప్పుడు చెప్పాం, శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం. ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6 లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్లి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతి ఉద్యోగి, అధికారి, ప్రతి విభాగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పథకాల అమల్లో ప్రజాభిప్రాయంపై సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమల్లో ప్రజాభిప్రాయంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల నుంచి 10 అంశాలపై నేరుగా సేకరించిన సమాచారంతో ఆయా శాఖల పనితీరుపై చర్చించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్నా క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా, ఆస్పత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సమాచారాన్ని క్రోడీకరించారు. ఎవరు ఏం చెప్పినా లబ్ధిదారుల మాటే ఫైనల్ అని, ప్రజలు క్షేత్రస్థాయి నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని ప్రామాణికంగా తీసుకుంటామని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వరకు విధానాల అమల్లో ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఆ శాఖలో అత్యుత్తమ విధానాల వల్ల ఈ ఫలితాలు వచ్చాయని అధికారులను అభినందించారు. ఇదే సమయంలో కొన్ని శాఖల్లో 7 నెలల కాలంలో అనుకున్న స్థాయిలో మార్పు రాకపోవడంపై ముఖ్యమంత్రి లోతుగా సమీక్షించారు. కారణాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మార్పులు తేవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో 1% కూడా అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై సర్వేలో ఫిర్యాదులొచ్చాయన్నారు. ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో అవినీతి ఉండకూడదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 1వ తేదీన ఇంటి వద్దే పింఛన్ అందుతుందా అనే ప్రశ్నకు 90.2% మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. పింఛన్ అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై 87.48% మంది సంతృప్తిగా ఉన్నారు.
అన్న క్యాంటీన్లో పారిశుధ్యంపై 82% మంది, ఆహారం నాణ్యతపై 91% మంది, సమయపాలనపై 84% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ విధానంపై 89.92% మంది రైతుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గోనె సంచుల విషయంలో 30% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతకు తగ్గ ధర లభించిందని 84% మంది అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో ఆస్పత్రుల్లో అడ్మిషన్ పై 90% మంది సంతృప్తిగా ఉన్నారు. సేవల విషయంలో 87% మంది, వైద్యమిత్రుల పనితీరుపై 87% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దీపం 2 పథకంలో భాగంగా సిలిండర్ అందుకున్న 48 గంటల్లో డబ్బులు జమ అవుతున్నాయని 48% మంది చెప్పారు. ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించి నిర్దేశిత సమయంలో డబ్బులు అకౌంట్లో పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని 88% మంది భావిస్తున్నారు. అయితే గమ్యస్థానాలను నిర్దేశించిన సమయానికి చేరుకునే విషయంలో 27% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్లలో మౌలిక వస్తువులపై 63% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సీఎం అధికారులకు సూచించారు. ఇసుక లభ్యతపై 78% మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79%, రవాణా ఛార్జీలపై 75% మంది లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారు. ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని, 100% సంతృప్తి కనిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. తల్లి చెల్లినే నమ్మని జగన్ ఇంకా ఎవరినీ నమ్మరని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ కోర్టుకు హాజరై బయటకు వచ్చిన అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు లోకేష్ బదులిచ్చారు. జగన్ డబ్బుల కోసం పార్టీని అమ్మేసే రకమని విమర్శించారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలపై విచారణ జరుగుతోందన్నారు. గతంలో జరిగిన అన్ని అక్రమాలపై ఒక్కొక్కటిగా విచారణ చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం పదవికి సంబంధించి వస్తున్న డిమాండ్లపైన లోకేష్ స్పందించారు. ముందు తాను పార్టీ కార్యకర్తనని, చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా బాధ్యతగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. అది నిజం అవుతుంది కదా. ఏ అధికారులు, రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు, ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారు అనేది టైంలో ఉన్నట్టాలి కదా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ గా. లెట్ ఇన్వెస్టిగేషన్. కాకినాడ పోర్టు కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయిరెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్ని బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. లోకేష్ గా నా అభిప్రాయం, నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు. నా ఆలోచన అది. జగన్ నిరంకుశత్వంపై గొంతెత్తి నేనున్నానంటూ ప్రజలకు భరోసానిస్తూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు 2 ఏళ్లు పూర్తయింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర సాగిన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రభుత్వ మార్పునకు నాంది పలికింది. పాదయాత్రకు నాటి వైసీపీ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినా అలుపెరగక ముందుకు సాగారు లోకేష్. యువనేత శ్రమను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి లోకేష్ తెలిపారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకుని ఈ యాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన వేళ నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు లోకేష్ గుర్తు చేసుకున్నారు. మైక్, వెహికల్ సీజ్ చేయడం, వాలంటీర్లను అరెస్టు చేయడం వరకు అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ తనకు గుర్తున్నాయని, ఇచ్చిన ప్రతి హామీ గుర్తుందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికి, తనను ఆదరించిన ప్రజలకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. లోకేష్ యాత్ర మొదలై 2 ఏళ్లు పూర్తయిన వేళ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, అశోక్ బాబు, ఫైబర్ గ్రిడ్ చైర్మన్ జీవీ రెడ్డి, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి టపాసులు కాల్చారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
మంత్రులు నారాయణ, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర, శాసనసభ మండలి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పంచుమర్తి అనురాధలు శుభాకాంక్షలు తెలిపారు. జనగళాన్ని యువగళంగా మలిచి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చీకటి పాలనను తొలగించి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు దోహదపడిందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కేక్ కట్ చేసి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన చిత్రకారిణి తేజశ్రీ వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నవధాన్యాలతో 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పుతో నారా లోకేష్ చిత్రపటాన్ని రూపొందించారు. నారా లోకేష్ యువగళం ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రస్థానం కాబట్టి ఆయన కృషిని, ప్రజలతో మమేకమైన వేల కిలోమీటర్ల నడిచిన శ్రమను ప్రతిబింబించేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే ఈ చిత్రపటమని తేజశ్రీ అన్నారు. జులై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక సీఎస్, ఈఎన్సీ, ఆర్&ఆర్ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు పూర్తి చేసేందుకు 960 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లు వివరించారు. భూసేకరణ, పునరావాసం, నిర్వాసితులకు అందే పరిహారంపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో లెఫ్ట్ కెనాల్లో తలపెట్టి తట్ట మట్టి కూడా తవ్వలేదని మంత్రి మండిపడ్డారు. గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ₹1 ఖర్చు పెట్టలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు గత 5 సంవత్సరాల ప్రభుత్వం. అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలనని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా, విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్లీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ 4-5 మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఏజెన్సీలు అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. 41 కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు పైవంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామన్నారు. గుంటూరులో మొత్తం 3 వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. గుంటూరుకి ఇప్పటి వరకు 2 ఓవర్ బ్రిడ్జెస్ తీసుకొచ్చాం, దాదాపుగా 100 కోట్ల విలువ చేసే ఒకటి. ఇవాళ 3rd బ్రిడ్జి గుంటూరు నల్లపాడు, పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరేచెర్లను కలిపేటువంటి ఇంకో బ్రిడ్జిని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఈరోజు అప్రూవ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 41 crores. ఇది ఇంకొక 3 weeks లో టెండర్ ప్రాసెస్ కు వెళ్లబోతా ఉంది. ఇప్పటి వరకు తెచ్చిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ గానీ, ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ గానీ, అదేవిధంగా ఈ బ్రిడ్జ్ గానీ 3 కూడా 100% సెంట్రల్ ఫండ్స్. స్టేట్ మీద ₹1 కూడా భారం లేనటువంటి ప్రాజెక్టులు 3. ట్రాఫిక్ సాఫీగా అయ్యే విధంగా ఈ 3 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటిని దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తర్వాత లోకేష్ గారిది గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, విపరీతమైనటువంటి అణిచివేత ధోరణి ఉన్నప్పుడు పట్టు వదలకుండా రాత్రి పగలు దాదాపుగా 3000 కిలోమీటర్లు, 2000కు పైగా గ్రామాలు, దాదాపు 220 రోజులు పాదయాత్ర చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక అఖండ మెజారిటీతో గెలవడానికి ప్రధాన పాత్ర పోషించారు. వారికి 2 సంవత్సరాల సందర్భంగా మరొకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము.
బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను ముందుకు తెచ్చి ఏపీలో బీసీల నాయకత్వానికి ఎన్టీఆర్ పునాదులు వేశారని కొనియాడారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో వెనుకబడిన బీసీలకు ఆర్థికంగా భరోసా కల్పించే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. వర్గాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్ర అయినప్పుడు చేసినటువంటి యాత్రలో చూశారు. అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మనం రాజకీయాల్లోకి వచ్చి కూడా చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. మనం దృష్టి పెట్టాల్సినటువంటిది బీసీల మీదని ఆ రోజు రాజకీయంగా ఒక వేదిక కల్పించారు. బీసీలకు అప్పటి వరకు పంచాయతీ మెట్లు ఎక్కాలనంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంట్ మెట్లెక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. బీసీలకు సంబంధించి కొత్తగా ఒక పథకం ప్రారంభమైందనంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి సమక్షంలో లేదా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మొదలయ్యానని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 54 కార్పొరేషన్లు వేస్తున్నాను, రాజ్యాధికారం ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని 5 సంవత్సరాలు మభ్యపెట్టి కార్పొరేషన్లో 5 సంవత్సరాల్లో ఒక్క బీసీ కులానికైనా ఒక్క పైసా సహకరించినటువంటి సందర్భాలు లేవు. ఏదో బలహీన వర్గాలంటే నోరున్న వాళ్ళకే కాదు, బలహీన వర్గాలంటే ముందు వరుసలో కూర్చున్న కులాలకే కాదు, అన్ని కులాలకి న్యాయం జరగాలి. దామాసా ప్రకారం, జనాభా ప్రకారం ప్రతి కులానికి ఆర్థిక సహాయం అందించే బాధ్యత మేమందరం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీగా విచారణ చేపట్టాలని ఆదేశాలున్న జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ మాత్రం జరగటం లేదని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేవలం శుక్రవారం, శనివారం మాత్రమే తీసుకుంటున్నారని కోర్టుకు గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీర్పు రాకుండానే జడ్జిలు బదిలీ అయ్యారని కోర్టుకు వివరించారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తులు ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని చెప్పారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని, తెలంగాణ హైకోర్టు కూడా పర్యవేక్షణ కొనసాగించాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ఆదేశించింది. మరో రాష్ట్రానికి ఈ కేసుల్ని బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన న్యాయస్థానం పిటిషన్లను డిస్మిస్ చేసింది. కేసులు వేగంగా ట్రయల్ సాగటం లేదనే కారణంతో బదిలీ కోరటం సరైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అందరికీ ఇళ్లు ప్రాతిపదికన కేటాయించిన స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 10 ఏళ్ల కాల పరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కుల్ని కల్పించేలా ఈ కన్వేయన్స్ డీడ్ ఉంటుందన్నారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉందని తెలిపారు. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఉచిత ఇంటి స్థలం కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. లబ్దిదారుకు ఏపీలో ఎక్కడా నివాస స్థలం లేదా సొంత ఇల్లు ఉండకూడదని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి నేటి నుంచి అమల్లోకి వచ్చింది. యూసీసీ విధి విధానాలకు సంబంధించిన పోర్టల్ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. ఉమ్మడి పౌర స్మృతి ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని వెల్లడించారు. ఈ రోజు ఉత్తరాఖండ్కే కాకుండా యావత్ దేశానికి చరిత్రాత్మకమైన రోజని, దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు.
ఉమ్మడి పౌర స్మృతి మహిళలపై వివక్షను రూపుమాపుతుందని, చిన్నారుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఏ మతాన్నో లక్ష్యంగా చేసుకుని ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురాలేదని, ఇది అన్ని దురాచారాలను రూపుమాపే చట్టబద్ధ ఆయుధమని అన్నారు. వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించారు. సహజీవన సంబంధాలను క్రమబద్దీకరించే నిబంధనలను యూసీసీలో పొందుపరిచారు. అన్ని మతాలకు చెందిన స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు. హలాల్ విధానంపై నిషేధం విధించారు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పుణ్యస్నానం చేశారు. త్రివేణి సంగమ ప్రాంతానికి పడవలో చేరుకున్న ఆయన పలువురు సాధువులు, యోగా గురువు రామ్దేవ్ బాబా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి స్నానమాచరించారు. ఈ సందర్భంగా అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సాధువులు ఒకరికొకరు గంగాజలాన్ని చల్లుకున్నారు. అనంతరం అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గంగామాతకు హారతి ఇచ్చారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రయాగరాజ్లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతం వద్దకు వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లించడంతో స్థానికులతో పాటు యాత్రికులు కూడా ఇబ్బంది పడ్డారు.